గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైమ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్స్. యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సర్వసాధారణం అయిపోయింది. అంటే చాలా వరకు కూడా ఎక్కువ పెద్ద ఏజ్ వారిలో కనిపించేది కాస్త ఇప్పుడు అంటే యంగ్ పీపుల్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది. అగైన్ రావడానికి గల కారణాలు, లక్షణాలు, ట్రీట్మెంట్ అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, లేకపోతే మనం తీసుకుంటున్న ఆహారం, మన విధానాల వల్ల కానివ్వండి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయా, దీనికి సంబంధించిన విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముబా శ్రీనివాస్ గారు. వీరు వచ్చేసి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సో అగైన్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే డాక్టర్ గారు, ఈ ఫాస్టింగ్ అనేది చేస్తే మంచిదని చెప్తున్నారు, కరెక్టే. బట్ ఈ ఫాస్టింగ్ అనేది అన్ని ఏజెస్ వాళ్ళకి వర్తిస్తుందా? అంటే లైక్ అంటే పిల్లల నుంచి మిడిల్ ఏజ్, పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు అంటారా? మళ్ళీ వాటిలో కూడా ఏమన్నా లేదు, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది? ఎవరెవరైతే ఎక్కువ బతుకుదాం అనుకుంటున్నారో, పిల్ల పెద్ద ఆడ మగ అందరు కూడా చేయొచ్చు. ఒకటి, ఎవరెవరైతే ఎక్సెస్ వెయిట్ ఉన్నారో అందరికి ఫాస్టింగ్ అడ్వైజబుల్ కదా. రైట్. సో ఈ ఫాస్టింగ్ అంటే మరీ క్యాన్సర్ వచ్చి మంచాలు ఎక్కిన వాళ్ళు తప్ప, ఓకే, సివియర్ గా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్న వాళ్ళు తప్ప. రైట్. ఇక్కడ మనం ఒకటి చెప్పాలి, మనం ఎంత మాట్లాడినా ఇప్పుడు చూసేవాళ్ళు వేల మంది ఉంటారు. ఆఫ్ కోర్స్. సో వాళ్ళకి మనకు కొంచెం కొన్ని వార్నింగ్స్ ఇవ్వాలి. రైట్. సో ఆ వార్నింగ్లో భాగంగా షుగర్ ఉన్నవాళ్ళు, నాకు షుగర్ ఉంది, నేను మందులు వేసుకుంటే ఇన్సులిన్ తీసుకుంటున్నాను, నేను ఇప్పుడు మనం ఏదో ఫాస్టింగ్ గొప్పది ఫాస్టింగ్ చేశారనుకోండి, షుగర్ డ్రాప్ అయిపోతుంది వాళ్ళకి. సో అలాగే క్రానిక్ జబ్బులు ఉన్నవాళ్ళు, దానికి మందులు తీసుకుంటున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చెయ్యకూడదని కాదు, ఖచ్చితంగా చేయవచ్చు. షుగర్ని రివర్స్ చేసేదే ఫాస్టింగ్. ఓకే. కానీ మందులు వేసుకుంటున్నప్పుడు వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలో చేస్తే ఇట్ ఈస్ సేఫర్. రైట్. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను, అన్ని జబ్బులు ఇంక్లూడింగ్ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ కూడా ఫాస్టింగ్ వల్ల రివర్స్ అవుతాయి. ఓకే. యూ లూజ్ ద ఫ్యాట్, షుగర్ తగ్గిపోతుంది. యూ లూజ్ ద ఫ్యాట్, బీపీ తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రైట్. గుండె జబ్బు ఎక్కడుంది? ఇంకా ఈ మూడే కదా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో గుండె జబ్బు ఉండదు. కానీ ఇవి చెప్పినంత తేలిక కాదు చేయటం. వీటిని డాక్టర్ పర్యవేక్షణ, ఎందుకంటే మందులు తగ్గించుకోవాలి. ఫాస్టింగ్ చేయొద్దని నేను అంటలా, ఫాస్టింగ్ చేసేటప్పుడు మందులు తగ్గించుకోవాలి. ఏ మందులు తగ్గించాలి, ఎలా తగ్గించాలి అనేటట్టు కొంచెం డాక్టర్ పర్యవేక్షణలు చేస్తే దిస్ ఇస్ సేఫర్. రైట్. ఇవి కేటగిరీస్ తీసేసి అందరూ కూడా ఫాస్టింగ్కి ఎలిజిబుల్. ఓన్లీ థింగ్ ఇస్ మనం డిస్కస్ చేసినట్టుగా యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బాడీ స్లోలీ. రైట్. బట్ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బాడీ స్లోలీ. రైట్. సో ఫస్ట్ అది ట్రైన్ చేసుకుంటూ ఇనీషియల్గా కొంచెంగా తగ్గించుకుంటూ మనం ఫాస్టింగ్ అనేది కంప్లీట్గా చేయొచ్చు. అండ్ అలాగే క్రానిక్ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళు మాత్రం డాక్టర్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళ సలహా మేరకు మాత్రమే మనం ఎట్లా తీసుకోవాలి ఏంటనేది కనుక వాళ్ళ ఫాలోఅప్లో మనం ఉండి చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లం అయితే ఉండదని చెప్తున్నారు. అండ్ అగైన్ డాక్టర్ గారు ఇక్కడ చాలా మంది కూడా చేస్తుంది ఏంటంటే, కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, లిక్విడ్స్ కూడా ఏం తీసుకోకుండా మార్నింగ్ టైం వచ్చేసి మొలకెత్తిన విత్తనాలు తినడం అనేది చాలా మంది చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ టైంలో అంటే బ్రేక్ఫాస్ట్ బదులు ఇవి తీసేసుకొని ఇంకా డే అంతా నార్మల్గా రొటీన్గా ఉండడము, ఇంకా వేరే ఏమీ తీసుకోకుండా ఓన్లీ వాటర్ ఒకటి తీసుకోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఇవి కూడా హెల్ప్ అవుతాయి అంటారు? డెఫినెట్గానండి. ఎందుకంటే మొలకెత్తిన పెసలు ఈజీ తినడం, అది ప్రోటీన్ కదా. మొలకెత్తిన పెసల్లో వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ బి కాంప్లెక్స్. సో స్ప్రౌట్స్ అంటాం కదా, స్ప్రౌట్స్ తినడం చాలా మంచిది, అనుమానం లేదు దాంట్లో. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫాస్టింగ్. ఒక గుప్పుడు తిన్న పొట్ట నిండిపోతుంది, దానికి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మనకు పొట్ట నిండినట్టు ఉంటుంది, దాంట్లో క్యాలరీస్ కూడా రావు. ఇన్ఫ్యాక్ట్ అంటే మనం సైన్స్ మాట్లాడుతున్నాము, మనం మతం గురించి మాట్లాడట్లా, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ మాట్లాడట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ ఫాస్టింగ్ అని ఒకటి ఉంది. దే ఈట్ ఓన్లీ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లో. ఓకే. ఎందుకు? ఎగ్ హ్యాస్ జీరో కార్బ్. 100 క్యాలరీస్ ఉంటాయి ఒక ఎగ్లో. సో రోజు 5-6 గుడ్లు తినచ్చు. సో ఓన్లీ ఎగ్ ఫాస్టింగ్ 3-4 రోజులు చేసినా మీరు యూ విల్ హ్యావ్ లాస్ ఆఫ్ వెయిట్. ఓకే. సో ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి, రైస్ కాకుండా నేను చెప్పేది. సో ఇవన్నీ ఫాస్టింగ్ ఎందుకు వస్తాయి ఇనీషియల్లీ, కానీ అల్టిమేట్ మనగాడు మోడీ గారు వాటర్ ఆల్మోస్ట్ లైక్ వాటర్ ఫాస్టింగ్.
అది అల్టిమేట్ బేసికలీ. సో అంటే యూ కమ్ టు దట్ ఆ లెవెల్కి రావడానికి ఇవన్నీ మెట్లు బేసికలీ. రైట్. అంటే మినిమం ఒక 2-3 డేస్ ఉంటేనే మనం చాలా వీక్ అయిపోయి సడన్గా షుగర్ లెవెల్స్ ఇవన్నీ పడిపోయి అంటే చనిపోతారని నేను చెప్పలేను, కానీ బట్ అన్నీ ఆల్మోస్ట్ 11-12 డేస్ ఏమి తీసుకోకుండా ఫుడ్ అనేది లేకుండా పర్సన్ సర్వైవ్ అవుతున్నారంటే ఇంకొక మాట అంటే మీకు తెలిసి ఉండొచ్చు, మీరు చాలా పాత న్యూస్ అనుకోండి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి పొట్టి శ్రీరాములు గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఫాస్ట్ చేసి చనిపోయాడు. ఆయన హీ ఫాస్టెడ్ ఫర్ 58 days ఆన్ వాటర్. అందువల్ల మన తెలుగు రాష్ట్రం వచ్చింది బేసికలీ. సో అఫ్ కోర్స్ అంటే దట్స్ అ ప్రొటెస్ట్ అనుకోండి, బట్ సంబడి సర్వైవ్డ్ ఫర్ 58 days ఆన్ వాటర్. ఓకే. అఫ్ కోర్స్ 58th day he died. సో హ్యూమన్స్ డిడ్ ఇట్ బిఫోర్. బట్ అఫ్ కోర్స్ యాక్చువల్లీ మళ్ళీ అగైన్ చూసుకున్నట్లయితే అది అప్పుడున్న కండిషన్స్కి అప్పుడు వాళ్ళు తీసుకున్న ఫుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏదైనా కానివ్వండి, అప్పుడున్న విధానాలు అనేవి కంప్లీట్గా డిఫరెంట్, ఇంక్లూడింగ్ ఫుడ్తో సహా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యాక్చువల్లీ ఫాస్టింగ్లో అసలు ఒక ఫుల్ డే కాదు కదా, అట్లీస్ట్ ఒక పూట తినకపోతేనే ఇమీడియట్గా బాడీ వీక్ అయిపోవడం జరుగుతుంది. అది మాత్రం చాలా కరెక్ట్ అండి. ఎందువల్లంటే ఇప్పుడు చేంజింగ్ లైఫ్ స్టైల్ మార్పు అంటే క్యాలరీస్ పెరిగిపోయే లైఫ్ స్టైల్కి మనం మారిపోయాం. మోర్ క్యాలరీస్, మోర్ రిఫైన్డ్ కార్బ్స్. ఇప్పుడు ఆఖరికి తాగే నీళ్ళల్లో కూడా అంటే నీళ్లు అంటే ఇప్పుడు వెస్టర్న్ కాన్సెప్ట్స్ ఇండియాలో వచ్చేసి అట్లీస్ట్ మా పిల్లల దాకా వచ్చేసింది. ఇప్పుడు మంచినీళ్ళు తాగడం అనేసి కోక్ క్యాన్స్ తాగుతున్నారు. సో దట్ ఇప్పుడు ఏంటంటే క్యాలరీస్ లేని చోట మరి లేని తిండి తినడం అనేది కష్టమైపోతుంది బేసికలీ. అన్నిటికీ ఇప్పుడు రైస్ అంటే వైట్ రైసే, అసలు బ్రౌన్ రైస్ అనేది మనం వెతుకుని తెచ్చుకోవాలి. సో మన వాడుతున్న లైఫ్ స్టైల్లో క్యాలరీస్ పెరిగిపోయి రిఫైన్డ్ కార్బ్స్లోకి వెళ్ళేటట్టు వస్తున్నాం. దాంతో అలవాటు అయిపోయింది జనాలకి బేసికలీ. సో ఫ్యాట్ పెరిగిపోతాం, ఫ్యాట్ పెరగడం వల్ల బరువు పెరగడం, దానివల్ల వచ్చే జబ్బులు ఇవన్నీ దీనికి వస్తున్నాయి. సో అవర్ ఫుడ్ హ్యాస్ చేంజ్డ్. ఎక్కువ తిండి తింటున్నారు, రిఫైన్డ్ తిండి తింటున్నారు, కాబట్టి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. ప్లస్ ఫాస్టింగ్ అనేది వాళ్ళ కల్చర్లో లేకుండా పోయింది. సో వాళ్ళు మర్చిపోయారు, చాలామంది తెలియదు. ఎందుకంటే పెద్దలు అలాగే ఉంటున్నారు, పిల్లలు అలాగే అలవాటు. పెద్దలు ఏం చేస్తే పిల్లలు చేస్తారు కదా, జస్ట్ బ్లైండ్లీ కాపీ. మంచి చెడు ఏమన్నా బ్లైండ్లీ కాపీ. సో పెద్దలు సీరియల్ తాగితే పిల్లలు తాగుతారు, పెద్దలు ఇంట్లో ఆల్కహాల్ తాగితే పిల్లలకి అది నార్మలైజ్ అయిపోతుంది. దే డోంట్ థింక్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్. పెద్దవాళ్ళు చేస్తున్నారు, పెద్దలు ఫాస్టింగ్ చెయ్యరు, 3 పూటలు తినేస్తారు. కాబట్టి ఇట్స్ నార్మల్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ జనరేషన్ కూడా పాడు చేస్తున్నాం మనం. ఓకే. అండ్ అగైన్ నేను ఇనిషియల్లో చెప్పినట్లు ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు, జిమ్ చేస్తున్న వాళ్ళు చాలామంది. అంటే బాడీ ప్రాపర్ బిల్డ్ చేసుకోవాలి, ఫిజిక్ మంచి కనిపించాలి అనే వాళ్ళు కూడా ఈ ఫాస్టింగ్ విధానం అనేది డిఫరెంట్ వేలో డైట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు. ప్రోటీన్ షేక్స్ అవి తీసుకోవటం, ఇంకా కంప్లీట్గా ఫుల్ డే మొత్తం నార్మల్గా జిమ్ చేసేసుకొని వాళ్ళ రొటీన్ వర్క్స్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. సో అలా కూడా అంటే ప్రోటీన్ షేక్స్ ఇవి తీసుకుంటూ కూడా ఇంకా వేరే ఏమి మనం అనుకున్నట్లుగా రైస్ ఐటమ్ ఏమి తీసుకోకుండా అలా కూడా ఫాస్టింగ్ లా చేయొచ్చు అంటారు. చేస్తారమ్మా. ఇన్ఫాక్ట్ దట్స్ వాట్ ఐ డూ బేసికలీ. ఈవినింగ్ దాకా ఐ కెన్ సర్వైవ్ ఆన్ ప్రోటీన్ షేక్స్ ఓన్లీ. ప్రోటీన్ షేక్స్ అంటే ప్రోటీన్ నీళ్ళలో కలుపుతాం, పాలల్లో కాదు మళ్ళీ. ఓకే. సో ప్రోటీన్ మనకు రైస్ బదులు ప్రోటీన్ ఉంటున్నాం కాబట్టి ఆ ప్రోటీన్ లిక్విడ్ షేప్ రూపంలో వస్తే ఇంకా బెటర్ కదా మనకి. ఓకే. అఫ్ కోర్స్ అది కడుపు నింపదు, ఎక్కువ సార్లు తాగాల్సి వస్తుంది, అంటే పెద్ద వాల్యూమ్ ఎక్కువ సార్లు తాగాల్సి వస్తుంది. బట్ ఇట్ 100% ఈస్ బెనిఫిషియల్, అనుమానం లేదు దాంట్లో. ఇట్ విల్ బీట్ హంగర్, క్యాలరీస్ వస్తుంది, సో దట్ మనకి కాస్త నీరసం రాకుండా మనం యూ కెన్ స్టాప్. ఓకే, ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండొచ్చు అంటారు. అండ్ అగైన్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే మనం ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఫాస్టింగ్ విధానం అనేది ఎక్కువ అంటే లిక్విడ్ డైట్ తీసుకుంటూ ఫాస్టింగ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటారా, లేకపోతే ఇందాక మీరు చెప్తున్నట్లుగా ఫ్రూట్స్ ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇలా కూడా, అండ్ అలాగే కొన్ని గ్రౌండ్ నట్స్ ఇవి కూడా తక్కువ క్వాంటిటీలో అంటే కొన్ని తీసుకొని తినడం ఇలా చేయొచ్చు అని చెప్పారు. సో అగైన్ అంటే ఏది ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది మన హెల్త్కి? ఏదైతే లీస్ట్ క్యాలరీస్ ఇస్తుందో అది మోస్ట్ ఎఫెక్టివ్. ఓకే. సో బెస్ట్ అంటే వాటర్ ఫాస్టింగ్. ఓకే. దాని తర్వాత కొబ్బరి నీళ్ళు, దాని తర్వాత పాలు. ఓకే. లిక్విడ్స్తో ఇంతే. ఇక లేదా మ్యాక్సిమం ఫ్రూట్ జ్యూసెస్. అంటే మన డిక్రీజింగ్ గట్టలు చెప్పుకుంటూ వస్తున్నాం, రైట్, బెస్ట్ నుంచి వర్స్ట్కి. వర్స్ట్ లిక్విడ్ ఈజ్ అ ఫ్రూట్ జ్యూస్. ఓకే. వర్స్ట్ జ్యూస్, వర్స్ట్ లిక్విడ్ ఈజ్ అ ఫ్రూట్ జ్యూస్. ఓకే. అక్కడి నుంచి పోతే ఇంకా సాలిడ్స్కి వెళ్తారు. సాలిడ్స్లో రైస్ కాకుండా హై ప్రోటీన్ థింగ్స్. హై ప్రోటీన్ మరి నట్స్ తీసుకోవచ్చు,
లేకపోతే వెజిటేరియన్స్ అయితే నట్స్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎగ్స్, ఓన్లీ మీట్ కూడా, ఓన్లీ వైట్ మీట్ అంటే నా దృష్టిలో చికెన్, ఎగ్స్ అండ్ ఫిష్. ఓన్లీ వైట్ మీట్ కార్నివర్స్ డైట్ అంటారు దాన్ని. ఓన్లీ కార్నివర్స్ డైట్ తీసుకుంటే వెయిట్ లాస్ వస్తుంది. యూ లూజ్ ఆల్ ఫ్యాట్. ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ట్రయాథ్లాన్ అంటారు, అంటే 42 కిలోమీటర్లు పరిగెత్తి, ఐ థింక్ స్విమ్మింగ్, ఇంకో అంత స్విమ్మింగ్ చేస్తారు, తర్వాత సైక్లింగ్ చేస్తారు, 100 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తారు. ట్రయాథ్లీట్స్ ఓన్లీ కార్నివర్స్ డైట్ తీసుకునే ట్రయాథ్లీట్స్, అది ట్రైనింగ్ మీద అదర్ బుక్ ఉంది బేసికలీ. సో ప్యూర్ నాన్ వెజిటేరియన్ డైట్ ద్వారా వెయిట్ లాస్ వస్తుంది. బట్ ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే నాన్ వెజ్ తింటే వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్తూ ఉంటారు కదా, మీరు లాస్ అవుతారని చెప్తున్నారు, ఎట్లా అగైన్ హౌ అని అంటూ ఉంటారు. అంటే ఏ విధంగా తీసుకోవాలి తెలియదు, బట్ వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మీరు నాన్ వెజ్ అనగానే ఏ చికెన్ బిర్యానీ తినొచ్చో లేకపోతే మటన్ బిర్యానీ తినొచ్చో, హెవీ స్పైసీగా ఉన్న ఫుడ్ తీసుకోవచ్చేమో అన్న థాట్లో ఉంటారు. సో అంటే ఏ విధంగా ఉండాలంటారు నాన్ వెజ్ లో కూడా తీసుకునేది, ఎట్లా ఉండాలి? నేను నాన్ వెజిటేరియన్ అంటే చికెన్ కానీ ఫిష్ కానీ గుడ్లు కానీ చెప్పాను, కానీ దాన్ని బిర్యానీ చేసుకుని తినమని చెప్పాలి. ఓకే. సో మన ప్రాబ్లం ఏంటి, ప్రతి దానాల్లో కలిపేస్తాం. అవును. సో ప్యూర్ కార్నివర్స్ డైట్ అంటే ప్యూర్ మీట్, రైట్, వితౌట్ ఎనీ కార్బ్స్. ఇప్పుడు ఎగ్ డైట్ అన్నా, ఎగ్ డైట్ అంటే ఎగ్స్ని అందులో కలుపుకుని తినమని కాదు, ఎగ్స్ అంటే ఓన్లీ ఎగ్స్ తినమని. అట్లా చికెన్ అంటే ఓన్లీ చికెన్ తినమని. అట్లా ప్యూర్ ప్రోటీన్, అది ప్యూర్ ప్రోటీన్ డైట్. ఇన్ఫాక్ట్ వెజిటేరియన్ ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్లో క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్యూర్ ప్రోటీన్ న్యాచురల్ సోర్సెస్ ఉండవు, దాంట్లో కాస్త కార్బ్ ఉంటుంది, కాస్త ఫ్యాట్ ఉంటుంది, అన్ని రకరకాలుగా ఉంటాయి. కొంత ప్రోటీన్ ఎక్కువ ఉండవచ్చు ప్రపోర్షనేట్గా. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో అలా కాదు, 100% ప్రోటీన్ ఉంటుంది, అలా ఉంటాయి అవి. మంచి చెడు గురించి మాట్లాడట్లా, మనం ప్యూర్ డైటీషియన్ గురిలాగా మాట్లాడితే బేసికలీ. రైట్. సో దానిలో క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ సప్లిమెంట్ యువర్ క్యాలరీస్, వెరీ లో ఇన్ కార్బ్స్. ఓకే. సో వెయిట్ లాస్కి చాలా పనికి వస్తుంది, మీ కడుపు నిండుతుంది. మీకు అందరికీ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వాళ్ళకి నీ బెస్ట్, నీకు అన్నిటికంటే ఏది ఇష్టం అంటే చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అంటారు, అది తినొచ్చు అన్నంలో కాకుండా. రైట్. సో యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ బేసికలీ. సో యాక్చువల్లీ చాలా మంది అంటే నోరు కట్టేసుకోనో లేకపోతే కడుపు మార్చుకొని వెయిట్ లాస్ అవ్వాలా లేకపోతే వెయిట్ తగ్గాలా, అన్ని తింటూ కూడా వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు కదా అనే థాట్లో చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ యాక్చువల్లీ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. హెల్తీ డైట్ అంటే ఇంటెలిజెంట్ డైట్ అండి. రైట్. ఇట్స్ నాట్ మనం కష్టపెట్టుకోక్కల్లా. ఆకలిని బీట్ చేయడం ఎట్లా, తెలివిగా ఎలా బీట్ చేయాలి, అది ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. నన్ను వచ్చి అందరూ అడుగుతారు, డాక్టర్ గారు నాకు ఒక డైట్ షీట్ ఇవ్వండి అని. డైట్ షీట్ అంటే ఇప్పుడు వాళ్ళతో 2 గంటలు కూర్చుని డైట్ షీట్ ఇవ్వలేం కదా, వాళ్ళకి ఇష్టాలు ఏమిటి. నువ్వు 2 ఇడ్లీలు తిను, 100 గ్రాములు ఇడ్లీ తిను, 200 గ్రాములు దోశలు తిను, 2 మిల్లీలీటర్లు కాఫీ తాగు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ నార్మల్ హ్యూమన్. అంటే వాళ్ళతో గంట కూర్చోవాలి, నీకేం ఇష్టము, నువ్వేం తింటావు, మీ ఆవిడ ఎలా చేస్తుంది దాన్ని, దాంట్లో రైస్ అంతా వేస్తుంది, ఎలా కుక్ చేస్తున్నారు, ఫ్రై చేస్తారు, దాంట్లో ఏం ఆయిల్ వేస్తారు, ఇంత డెప్త్కి వెళ్తే కానీ డైట్ షీట్ ఇవ్వలేం. ఓకే. సో ఐ సెడ్ ఐ కెన్ గివ్ యూ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైట్. అంటే నిజానికి అంత టైం లేదు నాకు. ఐ కెన్ గివ్ యూ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైట్. ఐ కెనాట్, అంటే నేను మీకు డైట్ ఇవ్వలేను, డైట్ షీట్ అంటే ఇవ్వలేను, ఎందుకంటే నాకు అంత టైం లేదు బేసిక్లీ. బట్ మీరు ఇలా మీరు మీ డైట్ని అరేంజ్ చేసుకోవడం చెప్పగలం. ప్రతి ఒక్కడికి వాళ్ళ ఇష్టాలు బట్టి వాళ్ళ డైట్ షీట్ వాళ్ళకు ఉంటుంది. రైట్. బట్ దే షుడ్ బి ఇంటెలిజెంట్ ఎనఫ్ టు నో ఏమి తింటున్నాము, దీంట్లో క్యాలరీస్ తగ్గించుకోవాలి నేను అన్న దృష్టితో చూస్తే ప్రతి వాళ్ళకి వాళ్ళ ఫుడ్ అలా అరేంజ్ చేసేసుకోవడానికి ఆ మాత్రం పెద్ద తెలివితేటలు అవసరం లేదండి. ఓకే. బట్ కానీ మీరు అన్నట్లుగా మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్లో ప్రతి దానిలో కూడా కార్బ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అది లేకుండా అంటే అసలు ఇంకా ఫుడ్ అనేదే కష్టం అన్న థాట్లో అందరం కామన్గా పీపుల్ అలా ఉండిపోతూ ఉన్నారు. సో ఫాస్టింగ్ మనం చెప్పుకుంటున్నట్లుగా వీక్లీ వన్స్ లేకపోతే 2 వారాలకు ఒకసారో లేకపోతే మంత్లీ వన్స్ అనేది చేస్తూ ఉంటే చాలా మంచిది అంటూ ఉన్నారు. బట్ ఈ కార్బ్స్తో బాగా అలవాటు అయిపోయి మనకి బేసిక్గా సౌత్ ఇండియన్స్ లేదంటే ఇండియన్స్ ఎవరికైనా కానీ రైస్తో తింటే కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఫుడ్ తీసుకుంటే ఓకే కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ మీరు యాక్చువల్లీ బెస్ట్ థింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ అని చెప్తూ ఉన్నారు. లిక్విడ్ది తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎనర్జీ వస్తుంది, క్యాలరీస్ కూడా చక్కగా అంటే వేస్ట్ అయ్యేది ఏముండదు, ప్రాపర్గా మన బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలో అంతా వస్తాయని అంటున్నారు. బట్ ఇలాంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి మీరు అగైన్ సజెషన్ ఏం చెప్తారు? సో బేసికలీ మనం అనుకున్నది ఇట్స్ ఇంటెలిజెంట్లీ అరేంజింగ్ యువర్ డైట్. ఓకే.
సో ఇంటెలిజెంట్లీ హౌ డూ అంటే నాకు కావాల్సిన అన్నీ నేను తింటా, అన్నంతో కాకుండా తింటా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పింది అంతా కూడా మన కల్చరల్ ప్రోగ్రామింగ్. మన తల్లిదండ్రులు ఇప్పుడు ప్రతి అమ్మాయికి అబ్బాయికి ది బెస్ట్ కుక్ ఈజ్ దేర్ మదర్. అదే తిండి బయట వాళ్ళు తినలేకపోవచ్చు, అది అలవాటు కాబట్టి వాళ్ళకి ది బెస్ట్ అనుకుంటారు బేసికలీ. అంత అమౌంట్ ఆఫ్ సాల్ట్, అంత అమౌంట్ ఆఫ్ షుగరు వాళ్ళ అమ్మ వాళ్ళకి అలవాటు చేస్తుంది. చేపడి అది తింటే యూ టెన్ టు లైక్ ఇట్ బేసికలీ. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ద బెస్ట్ ఆర్ ఈవెన్ హెల్తీ. సో మన సౌత్ ఇండియాలో ఎక్కడైతే మన రియల్ సౌత్ ఇండియా, కర్ణాటక, ఆంధ్ర కింద అంతా కూడా పుట్టిన సంవత్సరానికి అన్నం అలవాటు చేసేసారు అందరికి. అన్నప్రాసనాన్ని పేరు పెట్టి దాని ఫంక్షన్ సెలబ్రేట్ చేసి వాళ్ళకి అన్నం అలవాటు చేసేసాడు. వాడు ఎలా మార్చుకుంటాడు దాన్ని? దట్స్ ఈజ్ బేసిక్. అంటే వాడి టెంప్లెట్లోకి వెళ్ళిపోయింది రైస్ అనేదే తిండి. రైట్. అది రివర్స్ చేయకపోతే ఓవర్ వెయిట్, షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు. సో యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఈజ్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అత్యధికమైనటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారతదేశంలో ఉన్నారు. షుగర్ అంటే ఒక 10 జబ్బులు ఉంటాయి దాని షుగర్ ద్వారా వచ్చేవి. కిడ్నీ, గుండె, కన్ను, ఇక కాళ్ళు తీసేయడాలు, ఇక రకరకాల జబ్బులు కదా. వాటంటికి మూలం మన డైటే. దిస్ ఈస్ కల్చరల్ ప్రోగ్రామింగ్ బై అవర్ సొసైటీ. అన్లెస్ యూ రివర్స్ ఇట్, ఇక మిగతా అంతా స్టోరీ నడుస్తూ ఉంటుంది బేసిక్లీ. సో యూ షుడ్ రివర్స్ ఇట్, దానికి వేరే మార్గం లేదు. సో యూ షుడ్ రివర్స్ ఇట్. నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డైట్ని మెల్లమెల్లగా స్టెప్స్, దిస్ మస్ట్ టేక్ ఇయర్స్. మెల్లమెల్లగా కార్బ్స్ వదిలించుకోవడం. ఫస్ట్ ఇనీషియల్గా కార్బ్ సబ్స్టిట్యూట్స్ పెట్టుకోవడం. కార్బ్ సబ్స్టిట్యూట్స్ అంటే రైస్ సబ్స్టిట్యూట్స్ లైక్ జొన్నలు, లో కార్బ్ డైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ జొన్నలు. నేను యాక్చువల్లీ అదే అర్థం, అంటే చాలా వరకు కూడా జొన్న రొట్టెలు తినడం, ఇవి రాగి దోశలు లాంటివి ఇట్లా కూడా వేసుకుంటూ ఉన్నారు. బట్ అగైన్ రైస్ తో కాకుండా విడిగా చేసుకునేలాగా. అండ్ అలాగే కొర్రలు ఇప్పుడు బాగా మళ్ళీ అగైన్ చాలా వరకు కూడా అందరు ఈ కొర్రలు ఇవన్నీ తీసుకోవడం అనేది, రైస్ అవాయిడ్ చేసి తీసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. సో ఇవి హెల్ప్ అవుతాయి అంటారు. ఇవన్నీ రైస్ సబ్స్టిట్యూట్స్ అండి. సో రైస్ ఇవి కూడా తినకపోతే ఇంకా క్యాలరీస్ తగ్గుతాయి. ముందు రైస్ అలవాటు నేను వదిలించుకుందాం అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి ఇవి నెక్స్ట్ స్టెప్. రైట్. బట్ దిస్ ఇస్ నాట్ ద అల్టిమేట్. సో ఇక్కడ నుంచే మీరు మెల్లమెల్లగా దాంట్లో కూడా లో కార్బ్, హై ప్రోటీన్ దానికి వెళ్ళగలిగితే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. పిల్లలకి అనుకోండి, పిల్లలకి దే నీడ్ గ్రోత్ కావాల్సిన కార్బ్స్ కాదు, గ్రోత్ కావాల్సిన ప్రోటీన్. మీరు పిల్లలకి కూడా ఇప్పుడు నేనంటే ఒక ఆవిడ నా మీద యుద్ధానికి వచ్చింది, నా మీద జాలిపడిపోయింది. ఇలా చెప్తారేంటి మరి పిల్లలకి ఎట్లాగా, పిల్లలకు కూడా మీలాంటి డైట్సే పెడతారా మీరు, ఈ టైప్లో వచ్చింది. పిల్లలకు కావాల్సింది ప్రోటీన్. పిల్లలు ఎదుగుదలకు కావాల్సిన వాళ్ళకి ప్రోటీన్, కార్బ్స్ కాదు. కార్బ్స్ వల్ల వాళ్ళకి ఫ్యాట్ అవుతారు. సో వాళ్ళకి ప్రోటీన్ కావాల్సింది మనం ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. రైస్ తగ్గించి ప్రోటీన్స్ ఉన్నట్టు శాతం పెంచాలి వాళ్ళకి. మేము ఈ నమ్మకాల బట్టి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నిట్లోనూ ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్స్ ఉన్నాయి. మీ నమ్మకాల బట్టి మీరు వాళ్ళకి హై ప్రోటీన్ ఫుడ్ పెట్టండి, మీరు అదే తినండి. యూ గెట్ ఎ గుడ్ కల్చర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఫుడ్ ఈజ్ ఎ ఫ్యామిలీ కల్చర్ కదా. హౌ డు యూ లివ్, మీ లైఫ్ స్టైల్. అదే పిల్లలకి మనం పాస్ చేస్తున్నాం. అంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడో అబౌట్ 2 months బ్యాక్ నేను ఐ రెడ్ ఎన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ అమలా అక్కినేని. షీ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ ఫుడ్ టు హర్ హస్బెండ్. వేర్ హీస్ సెలబ్రిటీ కాబట్టి ఆయన ఫ్యాట్గా ఉండకూడదు, థిన్గా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆవిడకి, నో అఫెన్స్ టు హర్, షీ డజంట్ లైక్ కుకింగ్. సో షీ ఎంప్లాయిడ్ ఏ కుక్. ఆ కుక్తో కూడా నేను ఫోటో చూశాను. షీ ప్రిపేర్స్ లో కార్బ్ ఫుడ్. ఐఎమ్ షాక్డ్, ఇట్స్ ద బెస్ట్. బాయిల్డ్ బీన్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ బ్రోకలీ, అట్లా ఆవిడ చూసాను, ఆ ఫోటోల్లో చూసాను. ఇట్ వాజ్ ఐ థింక్ ఇట్ వాజ్ ఎ పోస్ట్, అమల గారు పెట్టినటువంటి పోస్ట్, ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనుకుంటుంది. అంటే ఎంత బాగా చేస్తున్నారు అనిపించింది నాకు. సో షీ హ్యాస్ క్రియేటెడ్ ఎ లో కార్బ్ కల్చర్ ఇన్ హర్ ఫ్యామిలీ. అది యాజ్ పేరెంట్స్ యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇట్ యువర్ చిల్డ్రన్. అలాంటి వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు అవుతుంది. సో మనం ఏదైతే అలవాటు చేస్తామో నెక్స్ట్ జనరేషన్ కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్స్ మోర్ హెల్తియర్. రైట్. యు ఆర్ గివింగ్ మోర్ రిఫైన్డ్ కల్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ టు యువర్ చిల్డ్రన్. మీ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళు కాపీ చేస్తారు కాబట్టి ఇది. సో దిస్ ఈజ్ వాట్ మనం ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు వేర్ వి స్టార్టెడ్, మన పాయింట్ మనం చూసుకుంటే మన కల్చరల్ ప్రోగ్రామింగ్ని మనం డీప్రోగ్రామ్ చేసుకోవాలి.
Okay. మన కల్చర్ మన మాట, లాంగ్వేజ్, ఇట్లాంటి వాటిల్లో మన ఫుడ్ కూడా మేజర్ కల్చర్ దిస్ థింగ్ దట్ కెన్ బి రివర్స్డ్, దట్ షుడ్ బి రివర్స్డ్. మనం ఇప్పుడు దాకా మనం చేసిన డిస్కషన్ అంతా దాని గురించి. రైట్. సో డైట్ అనేది అంటే ఫాస్టింగ్ ఎలా చేస్తే ఫాస్టింగ్ మంచిది అండ్ ఏ విధంగా చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఇమీడియట్గా చేంజెస్ అనేది రాకపోయినా కానీ కొంచెం స్టెప్ బై స్టెప్ ఏవేవి మనం స్టార్ట్ చేస్తే మంచిదని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.